నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీలో ఉంటారని స్పష్టమైంది. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో పర్యటించారు. టికెట్ ప్రకటించిన అనంతరం మొదటిసారి జిల్లాకు వచ్చిన ఆయన అచ్చమ్మపేటలోని ఉమామహేశ్వర దేవస్థానం దర్శనం చేసుకున్నారు. కాగా జిల్లాకు వచ్చిన ఆయనను మీడియా పలకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూలులోని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి వారి మద్దతు కోరామన్నారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారని, తప్పకుండా మద్దతు ఇస్తామన్నారని తెలిపారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని ప్రజా సమస్యలు తనకు తెలుసునని, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిని కనుక తనని ఈ ప్రాంతం వాసిగా ప్రజలు ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ నుండి తాను భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప సువర్ణాధ్యాయం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అదేవిధంగా మరి భారతదేశంలో రాజ్యాంగం, అదేవిధంగా మరి ప్రాంతీయ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఈరోజు ఒక విచ్ఛిన్నకరమైన దాడి జరుగుతూ ఉన్నది. ఆ దాడిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను రక్షించడం కోసం, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకోవడం కోసం మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు, అదేవిధంగా ఎన్జీ కుమారి మాయావతి గారు, సో వాళ్ళిద్దరి ఆశీర్వాదంతో నిన్న బీఆర్ఎస్ మరియు బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సందర్భంగానే మరి ఈరోజు సీనియర్ నాయకులు రాష్ట్రంలో రకరకాల హోదాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని చక్కటి పరిపాలనతో ముందుకు నడిపించిన ఒక ఫేమస్ ప్రజా వైద్యులు, అదేవిధంగా మాజీ మంత్రి సీనియర్ నాయకులు పెద్దలు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారి కుటుంబాన్ని కలవడానికి ఆయన ఇక్కడికి వచ్చాను. సో వారితో కూడా నేను ఇప్పుడు ఫోన్లో మాట్లాడి జరిగి చాలా ఆనందపడ్డారు. సో ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో తప్పకుండా వారి సహకారాన్ని అందిస్తానని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో అందుకొకే ఇది నేను వచ్చేది ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో ప్రజలకు ఉపయుక్తంగా ఉండడం కోసం.